ఈ లోకంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఏమైపోయారంటే, ఈ క్రైస్తవులు సువార్త ప్రకటించడం వల్ల మా దేశానికి చాలా ప్రమాదం అయిపోతుందని చాలామంది చాలా బాధపడిపోతున్నారు. మీరు సువార్త ప్రకటిస్తుంటే మాకు నచ్చట్లేదు, మీరు సువార్త ప్రకటిస్తుంటే మాకు కీడైపోతుందని చాలామంది అంటారు. పాము గరిచినోడికంట చేదు వస్తువులన్నీ తీగాను, తీ వస్తువులన్నీ కూడా చేదుగా కనిపిస్తాయంట. మంచి ఎప్పుడు కూడా చెడుగా కనిపిస్తుంది అంట ఇలాంటి వాళ్ళకి. అరే బాబు, ఏనాడైనా మేము సువార్త విని మేము తాగుబోతలం అయిపోయిన వాళ్ళు ఎవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు. మేము సువార్త విని వ్యభిచారులు అయిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు. మేము సువార్త విని మా జీవితాలు నాశనం అయిపోయి అన్నాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవడూ లేడు. సువార్త చెప్పే వాళ్ళ మీద పడతారేంటి? సువార్త చెప్తుంటే ప్యాడ్ నీళ్ళు వేయడాలు, సువార్త చెప్తుంటే కొట్టడాలు. ఆడు తాగుపోతాడు, ఆడిని కొట్టేళ్ళు దమ్ముంటే నువ్వు. ఆడు వీధిలో రౌడీ, ఆడిని కొట్టేళ్ళు దమ్ముంటే నువ్వు. ఆడవాళ్ళు వీధి పాడైపోతుంది కదా, ఆడిని కొట్టేళ్ళు నువ్వు. వాళ్ళ మీద మన ప్రతాపాలు ఏం చూపించాం. ప్రేమ కలిగి సువార్త ప్రకటిస్తుంటే వారి మీద ప్రతాపాలు చూపిస్తారు. ఏది కీడో దాన్ని అరికట్టడం మానేసి సువార్తను అరికడతాం ఏంటంటే, సువార్తను అరికడతారు. సువార్తను అరికట్టి ఏం చేసేస్తావు నువ్వు?